హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫామ్ వీడియో అండి. హార్వెస్టింగ్ దోసకాయలు అయితే చాలా వచ్చాయండి. చాలా అంటే 4-5 వచ్చాయి, కానీ పడి మొలుచుని వచ్చిన మొక్క అండి. అయితే నేను ఈ వీడియోలో ఏమేమి హార్వెస్ట్ చేశాను, ఏమేమి పనులు చేశాను, అప్డేట్ హార్వెస్టింగ్ చేసిన ఫామ్ వర్క్ ఇవన్నీ చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఇంకా వీడియోలోకి వెళ్తే చూసారా, బీన్స్ ఈ తీగలు ఇవన్నీ బాగా పైకి పాకడం స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు ఇదంతా సెట్ చేస్తామండి. అదంతా కూడా మీకు చూపిస్తాను. ఇంకా దొండకాయలు కూడా స్టార్ట్ అయ్యాయి. చుట్టూరా కూడా ఒక 5-6 దుంపలు పెట్టాం కదా, వాటి నుంచి కూడా ఒక్కొక్క మొక్క నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ అప్డేట్ అండి. ఇది మన పోర్షన్ నుంచి ఇదిగోండి, ఇటు సైడ్ వస్తే సైడ్కి వేసాం కదండి, బాత్రూమ్ దగ్గర అటు ఇటు బార్డర్లో ఒక పోయినసారి లాస్ట్ టైం చూపించినప్పుడు వేసాం కదండి. ఇదిగోండి బాగానే సెట్ అయ్యి మళ్ళీ పూలు వస్తున్నాయండి. ఇంక ఇది ఇటు సైడ్ అండి. మీకు లాస్ట్ టైం 16 బెండ మొక్కలు వేసాను కదా, అవన్నీ అప్డేట్ అండి. ఈ పాదులు కూడా వేసాం కదా, చుక్కుడు పాదులు, బీరపాదులు. కాకపోతే బీరపాదులు నాకు ఎక్కువ కనిపించలేదండి, అవి ఫెయిల్ అయినట్టున్నాయి తీసేసినప్పుడు. ఏదో 1-2 వచ్చాయి, 5-6 వేసాను. ఇవి మటుకు బెండ మొక్కలు మటుకు అన్నీ కూడా బాగా సెట్ అయ్యాయండి. ఇంక ఇక్కడ ఇంటి ముందు నుంచి సైడ్కి వెళ్తే వెనకాల మేము లాస్ట్ టైం గడ్డి పీకేటప్పుడు మీకు చూపించాను కదండి, అటు సైడ్ అండి. ఇంటి వెనకాల మునగ చెట్లు, అరటి చెట్లు వేద్దామనే ప్లాన్ తోటి ఇదంతా క్లీన్ చేయించామండి. ఇది ఒక దోస మొక్క పడి మొలిచి వచ్చింది కదా, దానికి ఒక దోసకాయ వచ్చింది. ఇట్లా ఇంటి వెనకాల మొత్తం క్లీన్ చేసి ఇలా సెట్ చేసి పెట్టారండి అమ్మ వాళ్ళు. ఆ తీసిన గడ్డి కూడా అలానే పక్కన పెట్టారండి. చూడండి, ఇది గెన్సిగడ్డ అంటారు కదా, ఇదంతా ఏమో పత్తి, కాటన్ సీడ్స్ వేసినప్పుడు కూడా చూపించాను మీకు, అది బాగా వచ్చినాయండి. ఇదంతా మునగ చెట్టు అండి, లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ నుంచి తెప్పించాను కదా. అయితే ఇదిగోండి, ఇటు ఇంటి బ్యాక్ సైడ్ నుంచి ఇదంతా కూడా గడ్డి తీసేసి చాలా క్లీన్, మొత్తం క్లీన్ చేయించారండి. ఇంక ఇటు సైడ్ లాస్ట్ టైం మీకు వంటలు చేసిన రోజు చూపించాం కదండి, ఇంక ఇంతవరకు క్లీన్ చేశారు. ఇంకా అది ముందు నుంచి కొంచెం తీయాలి. ఇంక ఇదిగోండి, ఇందాక అటు సైడ్ చూపించాం కదా బాత్రూమ్ సైడ్ అని, ఇవన్నీ కూడా బాగా సెట్ అయిపోయి భూమిలో మంచిగా పెరుగుతున్నాయండి. చూడండి, ఇదంతా ఇంటి ముందు ఇంకా మొత్తం ఇవి సెట్ అయిపోయినాయి మంచిగా. ఇంకా నెక్స్ట్ వెనకాల అరటి చెట్లు, మునగ చెట్లు వేద్దామనేసి ఆ భూమిని లెవెల్ చేస్తున్నారు. అంటే గడ్డంతా పీకేసారు, ఇప్పుడు లెవెలింగ్ చేస్తున్నారండి. మొత్తం మట్టి ఆ గడ్డపారతో లూజ్ చేసి, మా అమ్మ చూడండి ఎలా చేస్తుందో, ఆమెకు అసలు ఆ పనులన్నీ చేయకూడదన్నారు డాక్టర్. అయినా కానీ ఇంకా ఖాళీగా ఉండదు. చూడండి ఎంత యాక్టివ్గా అలా చేస్తుందో. మళ్ళీ సాయంత్రానికి నొప్పులు అని అంటది. నేనేమో వద్దు, మా నాన్న కూడా అదే అంటాడు, చేయలేని పని చేయకు అని అంటే ఆమె ఖాళీగా ఉండదు, మళ్ళీ నాన్నను కూడా ఖాళీగా ఉంచదనమాట. అలా గుల్ల చేసి ఇలా సెట్ చేసేసారండి. చూడండి, మొత్తం ఇలా గుల్ల చేసి అక్కడ పొలం అన్నప్పుడు రాళ్ళు ఉంటాయి కదండి, ఆ రాళ్ళు కూడా ఉండొద్దు అని చెప్పి ఇవన్నీ ఏరేస్తుందండి. చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను అసలు ఎలా ఏరుతుంది. చూడండి, అలా ఏరేసి పక్కన ఒక గుంతలాగా ఉందండి, అటు గుంత సైడు విసిరేస్తారు. చూడండి, మళ్ళీ మా నాన్న సరిగ్గా చేయలేదని మళ్ళీ ఆమె చేస్తుంది. అది ఆమె చేసే పని. అసలు ఆమె వంగి కానీ అలా పని చేయకూడదు, కానీ ఇంకా ఖాళీగా ఉండదు. ఇంకా మా నాన్నకు కొంచెం అలుపు వచ్చిందని అలా రెస్ట్ తీసుకుంటున్నాడు, ఆమె మటుకు రెస్ట్ తీసుకోవట్లేదు. అలా వీళ్ళు రాత్రి షార్ట్ కూడా పెట్టాను కదండి మీకు ఒక షార్ట్స్లో, కష్టజీవులు అని. నిజంగా వీళ్ళు కష్టజీవులేనండి. ఈ వయసులో కూడా యాక్టివ్గా చూడండి ఎట్లా విసిరేస్తుంటుందో మట్టి. అలా ఇప్పుడు అదంతా, ఇప్పుడు మునగ చెట్లు, అరటి పిలకలు 2 వచ్చున్నాయండి, అవి కూడా చూపిస్తాను మీకు. అవి ఇక్కడ నాటుదామని ఇలా సెట్ చేస్తుంది. చూడండి, మట్టి పెళ్ళలు కూడా అలా ఎందుకమ్మా వదిలేసే అంటే, మట్టి పెళ్ళలను కూడా మెత్తగా చేసి అలా చేస్తుంటుందండి. చూడండి, ఇంకా మునగ చెట్లు ఒక 5 తెచ్చాను మొక్కలు, పెరిగిన మొక్కలు అటు సైడ్ ఉంటే. చూడండి, అలా గుంతల లోపల ఫస్ట్లో పనిచేసిన వాళ్ళు చూడండి లోపల ఎలా వదిలేశారు. ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు కూడా వదిలేశారు, నేను తీసి పక్కనేసాను, అవి చూపించడం మర్చిపోయానండి. ఈ భూమి లోపల గడ్డపారతో తవ్వుతుంటే పెద్ద పెద్ద రాళ్ళు ఉండిపోయినాయి అన్నమాట. అవి తీసేస్తే కదా పెరుగుతాయి అని మొత్తం గడ్డపారతో చెక్ చేసి అలా మెత్తగా చేసి అట్లా సెట్ చేశారు. చూడండి ఇదంతా దేవుడు ఆరోగ్యం ఇవ్వాలే కానీ ఎంత పనైనా చేసుకోవచ్చండి. పని చేయకూడదని కాదు, కానీ
దేవుడు నేను కోరుకునేది ఒక్కటే, వీళ్ళకి ఆరోగ్యం కరెక్ట్గా దేవుడు ఇస్తే వీళ్ళు ఎంత పనైనా చేసుకోగలరు. అలా చేసుకుంటూనే ఉండాలండి, లేకపోతే వాళ్ళకి యాక్టివ్గా, ఆమెకు అసలు యాక్టివే ఉండదు పని చేయకపోతే. చూడండి ఇక్కడ మళ్ళీ ఇంకొక సైడ్ వచ్చారు, అటు సైడ్ చూడండి ఆ రాళ్ళు ఉంటే ఎట్లా విసిరేసి గోడ అవతలకు పడేస్తుందో. నడువు నొప్పి ఉంది, వద్దు వేయకూడదు అని అంటే ఇంకా అసలు నన్ను వేయనీయట్లేదు, ఇంకా మా నాన్నని వేయనీయట్లేదు. అదేమంటే మీరు కరెక్ట్గా వేయట్లేదు అనేసి ఇంకంతా అట్లా పని చేస్తుందండి. ఇంకా మీరే చెప్పండి వీళ్ళ పని చూసి. అంటే నేను ప్రతిసారి వీళ్ళ పని చూపియను వద్దంటారు, ఈసారి మాత్రం చూపిస్తున్నాను. నేను చూపించేదే మీరు చేసే పని కూడా చూపించాలి కదా అనేసి నేను ఈసారి వీడియో ఫుల్గా వీళ్ళు చేసే పని చూపిస్తున్నానండి. ఇంక ఇక్కడ మునగ చెట్టు చిన్న చెట్టే కదండి, వెనక ట్రాన్స్ప్లాంట్ చేసి పెట్టాను కదా లాస్ట్ టైము లైట్ వెట్ టెర్రస్ గార్డెన్ దగ్గర నుంచి తెప్పించిన సీడ్. ఆల్ టైమ్ మునగండి, దీనికి అంతలోకే అంటే చిన్న చెట్టుకే పూత వస్తుంది, కానీ ఆ పూతని ఎంకరేజ్ చేయకూడదు, అందుకే తీసేస్తున్నా. ఇంక ఈ అరటి చెట్టుకి పిలకలు పక్కన పుట్టున్నాయి తీసేయాలి కదండి, ఎందుకంటే మెయిన్ చెట్టుకి గెల వేసినప్పుడు దానికి బలం సరిపోదని తీసేయాలండి. జనరల్గా అయితే ఒకటే చెట్టు పెరగనియాలి ఆ ప్లేస్లో, అందుకే ఈ రెండు వెనకాల వేద్దామని తీస్తున్నామండి. ఇదిగోండి తీసి వెనక సైడు ఇంకా అరటి పిలకలు కార్నర్కి ఫస్ట్ అంటే బ్యాక్ సైడు ఇందాకంతా వీళ్ళు గడ్డపారతో లూజ్ చేసి చూడండి, ఒక్క రాయి వచ్చినా కానీ ఇసిరేస్తుంది చూడండి. అయితే అక్కడ సెట్ చేస్తుంది రెండు అరటి పిలకలు. ఇక్కడేమో ఫస్ట్ ఒకటి, ఇంకా రెండు కొంచెం గ్యాప్లో కొంచెం దూరంలో రెండు పిలకలు నాటేసిందండి. మళ్ళీ మునగ మొక్కలు కూడా వెనకాల అరటి చెట్లు వేసి ఆ తర్వాత మునగ చెట్లు వేస్తానండి. నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు ఎన్ని బతికున్నాయో ఎన్ని పోయినాయో అనేది కూడా మీకు అప్డేట్ ఇస్తానండి. చూడండి ఇక్కడ అయితే ఒకటి సెట్ చేసేసింది, మళ్ళీ ఇంకొంచెం దూరంలో ఇంకొకటి చూడండి రెండు పెట్టేసింది. అయితే వాటికి వాటరింగ్ నేను చేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ ఇదిగోండి చిన్న కరేపాకు చెట్లు, అంటే మనం ఎప్పుడు హార్వెస్టింగ్ చేసే సైడు ఇది మా పోర్షన్ ముందు సైడ్ అండి. చిన్న కరేపాకు చెట్లు రెండు సైడ్లు వేసాం కదా, అటు సైడ్ అంతా గడ్డి బీకి పక్కనేసిందండి. ఇంకా పైన చీడబట్టిన సొరపాదుకైతే చీడబట్టింది, అవన్నీ ఆకులు చూడండి ఎన్ని ఆకులు మొత్తం తీసేసి పక్కన పడేసింది. ఇంకా మేము చేసిన పనిలో ఈరోజు ఈ తీగ బొబ్బర్లు ఉన్నాయి కదండి, ఇవన్నీ సెట్ చేసాం. నేను సెట్ చేసాం, అమ్మేమో ఈ ఆకులన్నీ చీడబట్టిన ఆకులన్నీ తీసేస్తుంది, మేమేమో ఇంకా నెక్స్ట్ ఈ చెర్రీ మిర్చి, ఈ ఎల్లో ఫ్లవరు, ఈ చెమ్మకాయ స్మాల్, గీతల చెమ్మ, ఇవన్నీ కొన్ని విత్తనాలు నార్లు పోసి వచ్చామండి. చెర్రీ టమాటాసు, గీతల చెమ్మ, నార్మల్ చెమ్మ, ఇంకా రెడ్ పల్లీలు, నార్మల్ పల్లీలు, ఇదిగోండి ఇది వైట్ చెమ్మకాయ వైట్, ఇవి ఒక 2 సీడ్స్ పెట్టాను. ఇంకా నెక్స్ట్ గీతల చెమ్మండి, మళ్ళీ అదేంటో నేనైతే చూడలేదు ఫస్ట్ టైము. ఇదిగోండి ఇవి 2 గీతల చెమ్మ విత్తనాలు. ఆ తర్వాత నెక్స్ట్ నేను వేసిన వాటిలో పచ్చిమిర్చి వేసానండి. పచ్చిమిర్చి అంటే మన బిల్డింగ్ దగ్గర, అంటే మా ఇంటి పైన కాకుండా ఇంకొక బిల్డింగ్ ఉంటుందని చెప్పాను కదండి, అక్కడ ఒక పచ్చిమిర్చి చెట్టు బాగుంటుందండి, అది చాలా స్పైసీగా ఉంటుంది. ఇంకా సరే వాటి విత్తనాలు కూడా తీసుకొని వెళ్ళి వేశాను. ఇంక ఇది లైట్ వెట్ టెర్రస్ గార్డెన్ నుంచి పల్లీలు తెప్పించానండి. చూద్దాం ఇవి కూడా ట్రై చేద్దాం అనేసి రెడ్ పల్లీలు, నార్మల్ పల్లీలు తెప్పించానండి. ఒక్కొక్క ప్యాకెట్లో ఒక 10 వచ్చాయి. చూద్దామని అట్లా గ్యాప్స్ అలా మట్టి అంతా లూజ్ చేసి అలా వేసేసాము. చూడాలి మరి ఎన్ని వస్తాయో, ఎంత వస్తుందో అనేది మీకు చూపిస్తానండి. ఇవన్నీ పల్లీలేనండి, రెడ్ పల్లీలు, నార్మల్ పల్లీలు వేసానండి. ఇంకా నెక్స్ట్ గోంగూర అండి. గోంగూరకు మొత్తం పూత, సీడ్స్ కూడా తయారైపోయినాయండి కొన్ని మొక్కలకైతే. అయితే నేను ఆకు వరకు కట్ చేద్దామని ఇలా ఆకు తీస్తున్నాను. ఇది మన విత్తనాలు వేసిన సైడ్ అండి, నార్లు పోసిన సైడు. అటు కూడా చెట్లు బాగా పెరిగిపోతున్నాయని చెప్పేసి పైన చిగుర్లు ఇట్లా కట్ చేస్తే ఒకటికి 2-3 బ్రాంచ్లు వస్తాయి కాబట్టి అలా టిప్స్ కట్ చేస్తున్నానండి. కొన్నిటివైతే ఆకు తీసుకున్నాను, కొన్నిటివైతే జస్ట్ టిప్స్ కట్ చేశాను. ఇది కూడా కొంచెం గోంగూర, ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర, ఇది బాగానే వచ్చిందండి. ఒకరోజు పచ్చడికో పప్పుకో సరిపోయేంతలో వచ్చింది. ఇంకా ఇది ఎర్ర తోటకూర అండి, ఇదైతే చాలా బాగా వచ్చింది. కాకపోతే
ఇది ఇది మంచు పడే సీజన్ కాబట్టి చూడండి అన్నిటికీ బొక్కలేసింది. కానీ పర్వాలేదు, ఉప్పు నీళ్ళల్లో కొంచెం వేడి నీళ్ళల్లో వేసి అలా కడిగేసి వండుకోవచ్చండి. నేనైతే అలానే చేశాను. ఇది కూడా చాలా వచ్చిందండి. కాకపోతే ఈ పెద్ద పెద్ద ఉన్నాయి తీసేస్తే చిన్నవి పెరుగుతాయి అనేసి ఉన్న వాటిల్లో పెద్ద ఆకులు ఉన్నది తీసానండి. కానీ నాకు భలే అనిపించింది, చాలా అయితే ఆకు వచ్చిందండి. ఇది నేను ఇలా తీస్తుంటే ఇంకా వాటిల్లో చిన్నగా ఉన్నటిల్లో పెద్దది సైజులు ఉన్నాయి తీస్తుంటే, అంటే వేర్లతోటి తీసేసానండి. ఇలా మా పాప తీసింది. చూడండి ఎంత అయిందో, ఒక డీస్ నిండా అయ్యింది. ఇది కూడా ఇటు నార్లు పోసిన సైడేనండి, ఒక సైడ్ వేసాను కదా, ఇవి మీకు చూపించాను చాలాసార్లు. ఇంకా హార్వెస్టింగ్ స్టార్ట్ అండి. పక్కన దోసకాయ ఇంటి వెనకాల సైడ్ అండి, అదిగోండి పక్కన మునగ చెట్లు అవన్నీ నాటాం కదా, అటు సైడ్ ఒక దోసకాయ మొలుచుంటే అది తీసుకొని ఉన్నానండి. ఇక్కడేమో కాకరకాయలు ఒక 2 వచ్చాయి, అంటే ఇవన్నీ కూడా పడి మొలిచి వచ్చినాయి అండి. ఇక్కడ దోసకాయ ఒక 4-5 వచ్చినాయి అండి. అయితే వీటన్నిటికీ ఇప్పుడు నేను ఏం చూపిస్తున్నానంటే ఆ చిన్న చిన్న పిందెలు పాలినేట్ అయి ఉన్నాయండి. ఇప్పుడు ఇవి తీసేసామనుకోండి, మనం ఆ పాలినేట్ అయిన మొక్కలు పిందెలకి బలం ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇవి తీసేసి కొంచెం ఎరువు వేయమని చెప్పాను. ఘనజీవామృతం ఉందండి, అది వేయమని చెప్పొచ్చాను. అందుకే ఇవన్నీ కట్ చేసేసాను. ఇంకా దీంట్లో అయితే ఫుల్గా కాయలు ఉన్నాయి. నెక్స్ట్ చూడాలి ఇంకా ఎన్ని మనకు దోసకాయలు వస్తాయో. ఇప్పుడైతే ఒక 5 వచ్చాయి. ఇంకా నెక్స్ట్ బెండకాయలు అండి. ఇది చెట్టు బెండ, దీని నుంచి కూడా ఒక 4-5 సార్లు హార్వెస్టింగ్ చేస్తున్నానండి, మీరు కూడా చూస్తున్నారు. కాకపోతే ఇవి చెట్టు పెద్దగా అయ్యే కొద్దీ మన కాయల క్వాంటిటీ ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు ఒక 5-6 వచ్చినాయండి. ఇంకా నెక్స్ట్ ఈ చెమ్మకాయలండి, ఇవి కూడా చూడండి. ఇవి మళ్ళీ మొన్న లాస్ట్ టైమే వీక్లో 2 టైమ్స్ చేశానండి. అనుకోకుండా 2 టైమ్స్ వచ్చి తీసుకొని వెళ్ళాను, చాలానే వచ్చాయి. మళ్ళీ ఒక 7-8 కాయల దాకా వచ్చాయండి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఇచ్చేస్తున్నానండి. మొత్తం కూడా నేను ఒకసారి ఎండు చేపలు చెమ్మకాయ కూర చేశాను కదండి, తర్వాత మా ఆడపడుచు వాళ్ళకి ఇచ్చా. ఇంక ఈసారి ఎవరికన్నా ఇవ్వాలండి, అందుకే హార్వెస్ట్ చేస్తున్నాను. వీటిల్లో విటమిన్స్ ఎక్కువ ఉంటాయండి, తింటే మంచిదే. కానీ మా ఇంట్లో ఎవరు తినట్లేదు, నేను ఒకదాన్నే తింటున్నా, అందుకే ఎవరికొకరికి పనిచేస్తున్నా. ఇంకా ఇవి బొబ్బర్లు అంటే అలసందలు అని కూడా అంటారు కదండి, అవండి ఇవి. అవి కూడా ఇలా కింద పడిపోయినాయండి, ఇందాక మీకు చూపించాను కదా. ఈ హార్వెస్టింగ్ తర్వాత అలా తీగలు సెట్ చేసేసామండి. ఇప్పుడు ఇందాక చూపించాను. అయితే నెక్స్ట్ ఉల్లిపాయలు వేసాను కదండి, లాస్ట్ ఒక 10 days బ్యాక్ వేసాను కదా, వాటికి ఉల్లిపొర వచ్చిందండి. నేను ఇవి ఉల్లిపాయల కోసం కాకుండా పొర కోసమే తీసుకున్నానండి. అంటే స్ప్రింగ్ ఆనియన్స్, తెలుగులో ఉల్లిపొరగా అంటారు కదా, అందుకని అలా అన్నానండి. స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఇది కూడా చాలానే వచ్చిందండి. ఒకరోజు ఒక చుక్కుడుకాయ టమాటా కర్రీలో వేస్తే కూడా చాలా బాగుంటుందండి. ఇది అంటే దగ్గరికి చేసుకునే దాంట్లోనో లేకపోతే ఒక పులుసు కూరలో వేసుకుంటే కూడా ఇవి మంచి టేస్ట్ వస్తాయండి. ఇంకా నెక్స్ట్ దీని తర్వాత నేను దొండకాయలు కట్ చేశానండి. దొండకాయలు కూడా ఒక 7-8 వచ్చాయండి. ఇంక ఇవి స్టార్ట్ అయినాయి అంటే కోయడానికి కూడా చాలా చిరాకు వస్తుందండి, అన్నీ వస్తాయి. అంటే నేను ఆ ఇంటి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి చాలా దుంపలు వేసాను కదండి, వాటి నుంచి 2 నుంచే స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇది మొన్న చిన్నవి కట్ చేశాను కదండి, ఇది ఫస్ట్ పాత చెట్టు, దాని నుంచి ఒక సొరకాయ వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఈ బీరకాయ లాస్ట్ టైం వదిలేసాను కదండి, ముదిరిపోయిందని. చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇది నాటు బీరకాయ. ఇంక ఇక్కడ తీసేసిన ఆకులు అవన్నీ అండి. ఇంకా ఇది మామిడి పూతండి. దీనికైతే అంటే ఇప్పుడు మామిడికాయల సీజన్ నెక్స్ట్ వస్తుంది కాబట్టి ప్రతి చెట్టుకి ఇలానే ఉందండి. వీడియో లాంగ్ అవుతుందని నేను చెట్లన్నిటినీ చూపించలేదు. నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు నేను ప్రతి ఒక్క చెట్టుకి పూత చూపిస్తానండి. అలా వచ్చాయండి. ఇంకా ఫైనల్గా నేను చేసిన హార్వెస్ట్ అండి, చెమ్మకాయలు ఇవన్నీ హార్వెస్ట్ చేశాను కదండి. ఇంతే అండి మేము చేసిన పని, హార్వెస్ట్ అప్డేటు చూసారు కదండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.